చిక్కీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ఇలా మందపాటి ఒక ప్యాన్ పెట్టుకుందాము. దీంట్లో మనం 1 కప్పు పల్లీలు వేసుకుందాము. వేసుకున్నాక మనం ఇలా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి ప్రాసెస్ అంతా. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుని కనుక మనం పల్లీలను వేపుకున్నట్టయితే పైన వేగిపోయి లోపల మాత్రం పచ్చి వాసన అలాగే ఉండిపోతుంది. అప్పుడు మనకి తినేటప్పుడు అంతగా టేస్ట్ బాగోదు. సో ఇలా మనం చిన్న మంటలోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం రెగ్యులర్గా పల్లీ చిక్కీ తినడం వల్ల ప్రెగ్నెన్సీలో ఉన్న లేడీస్కి అండ్ ఎనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలకి వీళ్ళందరికీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పల్లీ చిక్కీ వల్ల. చూడండి ఇలా మనకి బాగా వేగాలన్నమాట. చూడండి ఇలా మనకి ఒక 4-5 మినిట్స్కి ఇలా రోస్ట్ అవుతాయి పల్లీలు. పిల్లలకి మనం బయట దొరికే చిప్స్, చాక్లెట్స్ ఎలాంటి స్నాక్స్ ఇచ్చే బదులు మన స్నాక్స్ టైమ్స్లో ఇలాంటి పీనట్ చిక్కీ, నువ్వుల చిక్కీ ఇలాంటివి పెడితే వాళ్ళ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చూడండి ఇంకా ఇవి కూడా వేగిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకొక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టేసుకుందాము. కొద్దిగా చల్లారాక వీటిపైన పొట్టు తీసేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెడదాము. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకుని 1 కప్పు పల్లీలకి 1 కప్పు బెల్లం అన్నమాట. అంటే 2 కూడా సేమ్ రేషియోలో తీసుకోవాలి. ఈ 2 తీసుకుని మనం బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి. మనం దీంట్లో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం ఉండదండి. ఓన్లీ ఇలా మనం బెల్లాన్ని కరిగించుకొని కొద్దిసేపటికి పాకం అయితే వస్తుంది. స్లోగా మీడియం ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూడండి బెల్లం కరుగుతున్న కొద్ది అలా మనకి ఫోమీ టెక్స్చర్ అయితే వస్తుంది. చూసారు కదా ఇలా బుడగబుడగల్లా రావాలి. ఇంకొక 5 మినిట్స్ మనం ఇలాగే స్లోగా కలుపుతున్నట్టయితే పాకం అయితే వచ్చేస్తుంది. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. సో మనం దీన్ని 1 కప్పు వాటర్ వేసుకుని దాంట్లో ఈ బెల్లం పాకం అయితే వేద్దాము. వేసి దాన్ని మనం వేళ్ళతో చుడితే బాల్లా రావాలి. అండ్ నెక్స్ట్